ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైలారం ప్రాంతంలోని పారిశ్రామికవాడలో సికాచి అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం మొదటి షిఫ్ట్ డ్యూటీ పూర్తవుతున్న దశలో, జనరల్ షిఫ్ట్ ప్రారంభమవుతున్న దశలో ఈ పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి అందులో ఉన్నటువంటి రియాక్టర్లు ఒక్కసారిగా పేలుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అట్లాగే అగ్ని ప్రమాదం కూడా పెద్ద ఎత్తున సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్టుగా ముందుగా భావిస్తూ ఉన్నారు. మరోవైపు అటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జిల్లాకు సంబంధించిన కలెక్టరు వీళ్ళంతా కలిసి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు ప్రమాదానికి కారణాలనే విషయాల మీద ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ పరిశ్రమలో మొదటి 2 షిఫ్ట్ కలిసి సుమారు 100-150 మంది వరకు కార్మికులు ఉంటారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి ఉంటుందనే భావన అయితే కలుగుతుంది. ఈ సంఘటన విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పరిశ్రమకు వద్దకు వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ తొందరగా చేపట్టారని, అందులో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హరీష్ రావు ఆదేశించారు. అట్లాగే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను ఆయన పరామర్శించి వాళ్లకు పూర్తి స్థాయిలో చికిత్స అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అట్లాగే ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని అందులో ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఇటు గుమ్మడిదల ప్రాంతంలోని డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, 13 గ్రామాలకు సంబంధించిన గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 146 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పి నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంకులో రాత్రి చోరీకి యత్నం జరిగింది. దుండగులు, దొంగలు కలిసి ఆ బ్యాంకుకు కన్నం కొట్టి అందులోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ సైరన్లు మోగడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి పోలీసులు చేరుకున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి దొంగలంతా కూడా పారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అక్కడికి వచ్చిన దొంగలు ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాల మీద వాళ్ళు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతంలో ముఖ్యంగా రామాయంపేట, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే అక్కడ ఏటీఎం దొంగతనం కూడా ప్రయత్నం కూడా జరిగింది. మరోవైపు బ్యాంకులలో కూడా దొంగతనానికి పాల్పడడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని దొంగల్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హరే కృష్ణ సత్సంగ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రథోత్సవం సిద్దిపేట ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. సిద్దిపేటలోని మెయిన్ రోడ్డు, అట్లాగే సుభాష్ రోడ్ మీదుగా పాత బస్టాండ్ మీదుగా తిరిగి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా పెద్ద ఎత్తున ఈ యాత్ర కొనసాగింది. యాత్రలంతా కూడా పెద్ద ఎత్తున సిద్దిపేటకు సంబంధించిన భక్తులు, పట్టణ ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ యాత్రని స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేలుగు రాజనర్స్ ప్రారంభించారు. ముఖ్యంగా చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఆధ్యాత్మికవేత్తలు, హరే కృష్ణ సత్సంగ్ సంబంధించిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేట సిపి కార్యాలయంలో ఈ మధ్య కాలంలో సిద్దిపేట ప్రాంతంలో దొంగతనానికి గురైనటువంటి సెల్ ఫోన్లను ఆ బాధితులందరికీ కూడా తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని సిపి అనురాధ చేపట్టారు. ఈ మధ్యకాలంలో సిద్దిపేట జిల్లాలో మొత్తం కలిసి సుమారు 2900 పైచీలకు సెల్ ఫోన్లు పోయినట్టుగా తెలుస్తుంది. వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా అత్యాధునిక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం ద్వారా ఆ సెల్ ఫోన్లకు సంబంధించిన దొంగలను పట్టుకొని వారి వద్ద నుంచి సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకుని ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పగించే కార్యక్రమాన్ని సిపి అనురాధ చేపట్టారు. సిపి కార్యాలయంలో ఈ అందరినీ కూడా పిలిచి అక్కడ ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళకు మళ్ళీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఫోన్లు తమకు మళ్ళీ తిరిగి చేరిన నేపథ్యంలో బాధితులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు
ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజావాణి కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలంతా కూడా అక్కడికి వచ్చి ఆర్జీలు పెట్టుకున్నారు. వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలు అక్కడ ఆర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ హైమావతి అట్లాగే జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరికీ కూడా సంబంధిత దరఖాస్తులను పంపిణీ చేసి వాటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆనందోత్సవాలు జరిగాయి. ముఖ్యంగా ఇటీవల నిర్వహించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో మాదిగ రిజర్వేషన్స్ని అమలు చేసిన నేపథ్యంలో మాదిగ విద్యార్థులకు అనేక మందికి అందులో ప్రవేశాలు లభించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించిన నాయకులు అక్కడ సంబరాలు జరిపారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అట్లాగే అంబేద్కర్ విగ్రహానికి వాళ్ళు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాము సాధించిన రిజర్వేషన్ల ఫలితంగానే ఈరోజు చాలామందికి అవకాశాలు వస్తున్నాయని, అణగారిన వర్గాలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా మాదిగల్లో అణచివేయబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడుతున్న పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జూలై 9వ తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలంటూ కూడా పిలుపునిచ్చి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కరరావు భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 40 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం చాలా దారుణం అంటూ కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. దీని పట్ల కూడా కార్మిక లోకమంతా కూడా కన్నెరేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి కూడా కార్మిక హక్కులను సాధించుకోవాల్సిన సమయం ఆసనమైంది. జూలై 9వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్క కార్మికులు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతంగా పూర్తి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియుతో పాటు ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ కార్మిక అలాగే మిగతా కొన్ని కార్మిక సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శాంతియుత నిరసనకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, గుజ్జల రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టే ముందుకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని వెంటనే అమలు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని భాస్కరరావు భవన్లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు దండుకుంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆర్థికంగా ఇబ్బంది చేస్తున్నారని కూడా వారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా అడ్మిషన్ ఫీజులు అంటూ కూడా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అంటూ కూడా భారీ ఎత్తున కూడా ఆర్థిక దోపిడీ చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులంతా కూడా ఆర్థికంగా నష్టపోతున్నారంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. పట్టించుకోవాల్సినటువంటి సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ అలాగే విద్యాశాఖ అధికారులు కూడా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీని వెంటనే అరికట్టాలి. లేని పక్షంలో ప్రైవేట్ పాఠశాలపైన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దాడులు చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మీడియా ముసుగులో కొంతమంది కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన పదే అసత్య ప్రచారాలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన నిప్పులు చెరడం జరిగింది. మీడియా పేరుతో స్లాటర్ హౌజులు నడుపుతూ కేసీఆర్ గారి కుటుంబం పైన పదే కూడా దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఓపిక నశించింది, ఇక ముందు దాడులే ఉంటాయి, ఖబర్దార్ అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ముందు కేసీఆర్ గారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆరోపణలు చేసినా, ఎలాంటి దుష్ప్రచారం చేసినా ఊరుకునే లేదు. కేసీఆర్ గారి అభిమానులుగా మేమంతా కూడా ధీటుగా సమాధానం చెప్తాం, సరైనటువంటి బుద్ధి చెప్తామంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 నెలల బాలుడు చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యంగానే బాలుడు చనిపోయాడంటూ ఆ బాలుడి తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా ఆసుపత్రి పైన రాళ్లతో దాడి చేశారు. ఆసుపత్రి అద్దాలంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులపైన రాళ్లు రువ్వడంతో లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరం మిల్లులో అవకతవకలు జరుగుతామని, అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు అరాచకం సూచిస్తూ ఉన్నారు. డబ్బులున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇందిరం మిల్లులు ఇస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ డబ్బులున్న వారికి లంచం ఇచ్చిన వారు మాత్రమే ఇందిరం మిల్లులు ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే కలెక్టర్ పారదర్శకంగా సర్వే నిర్వహించి నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇందిరం మిల్లులు ఇచ్చేలాగా కృషి చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 14 గేట్లెత్తి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో 1,26,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,36,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.517 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1 పథకాలకు ఎత్తిపోతల కొనసాగుతుంది. కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, అలాగే తమకు కనీస సదుపాయాలు కల్పించాలని ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రెగ్యులర్గా వేతనాలను చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను అలాగే తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ ఆదివాసీ గిరిజనులు ధర్నా చేపట్టారు. 49 జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కులను కాలరాసే విధంగా ఈ 49 జీవో ఉందని, 49 జీవో కారణంగా ఏజెన్సీ ప్రాంతాలలోని 300 గ్రామాలను ఖాళీ చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందని, ఇప్పటికైనా ఈ కుట్రను ప్రభుత్వం మానుకొని 49 జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నేతలు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా లంబాడా పోరాటకుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్టీ సర్టిఫికెట్ను జారీ చేయకపోవడంతో విద్యార్థులకు పై తరగతిలో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని, అలాగే విద్యార్థులు 10వ తరగతిలో కానీ అలాగే ఇంటర్లో, డిగ్రీలో చేరాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వము నిర్లక్ష్యాన్ని వదిలి ఎస్సీ సర్టిఫికేట్ను జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా లంబాడా గిరిజన పోరాట సమితి హక్కుల నేతలు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రైతులకు మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సొసైటీ కార్యాలయాల ఎదుట రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు యూరియా కోసము క్యూలలో బారులు తీరారు. యూరియాకు సంబంధించిన లారీ లోడ్ వచ్చిన సమాచారం మేరకు కుబీర్ సహకార సంఘం పరిధిలో ఉన్న పలు గ్రామాలకు చెందిన రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున సహకార సంఘం వద్దకు తరలి వచ్చారు.
ఈ ఉదయం నుంచి కూడా యూరియా కోసము రైతులు మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారు. ఓవైపు యూరియా స్టాకు ఉందని చెప్తూనే అధికారులు మాత్రం తమకు యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అందరికీ కూడా యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారు విరోధిని క్రమం, అదేవిధంగా సాయంత్రం వహ్నివాసిని క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలానికి సంబంధించి కాటాపూర్ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా గత బీఆర్ఎస్ హయాంలో 108 మందికి సంబంధించి ఇండ్ల పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారని, వెంటనే రీసర్వే నిర్వహించి నిరుపేదలైన తమకు వెంటనే ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలని ఆ బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భంగా అనిపించింది. ములుగు జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ములుగు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉద్యమకారులంతా కూడా రిలే నిరాహార దీక్షలకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి తుంగలోకి తొక్కిందని చెప్పి వాళ్ళంతా కూడా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 18 నెలలుగా తమ పట్ల ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని వాళ్ళంతా కూడా వాళ్ళ బాధను ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే ఇచ్చినటువంటి హామీల్లో భాగమైన 250 గజాల స్థలంతో పాటు పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ములుగు జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్లయితే ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించడం లేదని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలన్నింటినీ చెల్లించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే సీతారామ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి కేసీఆర్ ప్రతిపాదించిన విధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 18 నెలలుగా అధికారం చేపట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడాన్ని నిరసిస్తూ ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గరటువంటి పంప్ హౌస్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ ఇప్పుడు రేగా కాంతారావుతో పాటు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేందర్తో పాటు ఏనుగుల రాకేష్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలించినటువంటి రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్న సందర్భంలో పాల్వంచ శివార్లలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారిని పాల్వంచ పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలని, తక్షణమే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి మొదటి ప్రాధాన్యతలో భాగంగా భద్రాద్రి జిల్లాలో రైతులకు నీళ్లు ఇవ్వాలని, ఆ తర్వాత ఖమ్మం జిల్లా రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. తక్షణమే సీతారామను పూర్తి చేసి నీళ్లు ఇవ్వకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. పాల్వంచ పిఎస్ ముందు బైఠాయించినటువంటి కార్యకర్తలు తమ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఖమ్మం కొత్త బస్టాండ్ సెంటర్ దగ్గర ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారులు ఆందోళన బాటపట్టారు. ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఖమ్మం జిల్లా ఉద్యమకారుల ఫోరం సంఘం ఆధ్వర్యంలో కూడా ఖమ్మం బస్టాండ్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీలు ఇచ్చినది. అందులో 6వ గ్యారెంటీగా ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనను నిర్లక్ష్యం చేస్తుందని, అరకొరగా గ్యారెంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను తీవ్రంగా నిర్లక్ష్యానికి గురిచేస్తుందని ఉద్యమకారులంతా మండిపడ్డారు. తక్షణమే 250 గజాల స్థలాన్ని ఇచ్చి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారని, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు
రూపాయల పెన్షన్తో పాటు ఉద్యమకారులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని గద్దె తిప్పే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఉద్యమకారులు హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టులో పూసుగూడెం దగ్గర నిర్వహించి తలపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పిండ ప్రధాన కార్యక్రమానికి వస్తున్నటువంటి అశ్వరపేట మాజీ ఎమ్మెల్యే మెత్తా నాగేశ్వరరావుని ములకలపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు వస్తున్నటువంటి 100 మంది రైతులు కార్యకర్తలను అడ్డుకొని ములకలపల్లి పోలీసులకు తరలించారు. ప్రభుత్వ తీరుపైన, పోలీసుల విధానంపైన మండిపడ్డ మెత్తా నాగేశ్వరరావు చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామను పూర్తి చేయలేకపోతే తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని మెత్తా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 20 నెలలుగా ఒక తట్టెడి మట్టి కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేస్తున్నట్టు మెత్తా నాగేశ్వరరావు మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా కార్యక్రమానికి, శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి తమను తమ కార్యకర్తలను అడ్డగించడం పట్ల అశ్వరపేట మాజీ ఎమ్మెల్యే మెత్తా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశలో రాబోయే రోజుల్లో తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు. ఇక ఖమ్మంలో జీఆర్పీ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. జులూర్పాడులో నివాసం ఉంటున్నటువంటి ఎస్ఐ భార్య రాజేశ్వరి 3 రోజుల క్రితం పురుగుల మందు తాగగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఆమె మరణించింది. రాజేశ్వరి మృతికి రాణా ప్రతాప్, అతని కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఖమ్మం మార్చిరి దగ్గర రాణా ప్రతాప్ కుటుంబ సభ్యులపైన దాడికి ప్రయత్నించారు. 8 ఏళ్ల క్రితం ఈ ఇద్దరికి వివాహం అయిందని, మొదటి నుంచి రాణా ప్రతాప్ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉందని రాజేశ్వరి బంధువులు ఆరోపిస్తున్నారు. అనేక సందర్భాల్లో రాజేశ్వరి మీద దాడులు చేశారని, ఆమెను కొట్టారని చెప్పి కూడా రాజేశ్వరి బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్రమైన వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ కూడా రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాణా ప్రతాప్ను, అతని తల్లిదండ్రులను కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. జూలూరుపాడులో నివాసం ఉంటుందని, ఖమ్మం తీసుకొచ్చి భర్తతో పాటు కాపురం ఉండేలాగా చూడాలని అనేకసార్లు కోరినప్పటికీ ఎస్ఐ రాణా ప్రతాప్ దురుసుగా ప్రవర్తించడం, ఆమె మీద దాడి చేయడంతోనే మనస్తాపానికి గురైనట్టుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు మొదటి నుంచి రాణా ప్రతాప్ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉందని, తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఆ మృతురాల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే చోరీ కోసం వచ్చిన దొంగ బిల్డింగ్ పై నుంచి మెడకు విద్యుత్ వైర్లు కట్టుకుని దూకడంతో మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్లో ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ ఇరుగు పొరుగు వారు గమనించి దొంగ అని అరవడంతో పారిపోయే క్రమంలో బిల్డింగ్ పై నుంచి విద్యుత్ వైర్లను మెడకు చుట్టుకొని దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రమేష్ నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాపై మంత్రి వివేక్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారిపై మహారాష్ట్రకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ అనుచరులు అక్రమ రేషన్ బియ్యం దందాను నిర్వహిస్తున్నారు. వెంటనే వారిపై మంత్రి వివేక్ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.